నమస్తే. 2024 మాస ఫలితాల్లో జూలై మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. జూలై మాసంలో జూలై 5 వారాలు కూడా ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. గృహిణులు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే కొంత ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవ్వడము, సడన్గా ఇల్నెస్ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి జూలై 5 వారాలు కూడా పాజిటివ్గా ఉంది. అండ్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా కొంత శుభవార్తలు, అంటే ఈ మాసం అన్నది కొంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. న్యూ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొంత పాజిటివ్ డిసిషన్స్ తీసుకోవడం, ముందుకు వెళ్ళడం, అలాగే స్పెక్యులేషన్ వ్యాపారం ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. రైతులకు ఈ 5 వారాలు కూడా పనులు అనేవి పాజిటివ్గా మూవ్ అవుతాయి. సో ఒక రకంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి కెరియర్ దృష్ట్యా ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి, గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల యొక్క ప్రశంసలు, ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఈ విషయాల్లో ఇవన్నీ కూడా పాజిటివిటీగా ఉంటుందన్నమాట కర్కాటక రాశి వారికి. కానీ ఆరోగ్య విషయాలు జాగ్రత్త వహించండి. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని కొంత పర్యవేక్షించుకోవడం అవసరము కర్కాటక రాశి వారికి. అండ్ జీవిత భాగస్వామితో ఉండే రిలేషన్ కానీ ఆర్ వాళ్ళ ఆరోగ్యంగా, అంటే భర్త కానీ భార్య కానీ ఎవరైనా కానీ హెల్త్ కండిషన్స్ కొద్దిగా మీరు పర్యవేక్షించుకోవాలి. ఇక స్థిరాస్తి ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా జూలై 5 వీక్స్ కూడా పాజిటివిటీ ఉంది. ఎందుకంటే ఇటు మార్స్ యొక్క స్ట్రెంత్ బాగుంది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రత్యేకించి మాసం బాగుంటుంది. మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని డీల్స్ ఏమైనా అవ్వచ్చు. అండ్ స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, ఉన్న ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్న వాళ్ళకి కొన్ని మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి బ్యాక్ ఎండ్లో కొంత డిలేనెస్ ఉన్నా కూడా ప్రోగ్రెసివ్గా కొంత మెడికల్ పరంగా, అంటే సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు కానివ్వండి, వివాహం కాని యువతి యువకులు వీళ్ళందరికీ కూడా ఎక్కడో ఒక రకంగా గత కొన్ని మాసాలుగా డిలేనెస్ నడుస్తూ ఉన్న ఈ మాసంలో కొంత ప్రోగ్రెసివ్గా అనిపిస్తుంది. మీకు పాజిటివిటీ అనేది కనపడుతుంది అనమాట. ఈ 2 విషయాలు. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే కష్టపడిన దానికి మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళు కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్ రావటం కానీ ఆర్ నెక్స్ట్ అకాడమిక్స్లో ఎవరైతే ప్రమోట్ అయి ఉన్నారో వాళ్ళకి కొంత పాజిటివిటీ అయితే విద్యార్థులు చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ శ్రద్ధ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. విద్యార్థులకు చాలా పాజిటివ్గా ఉంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇక ఖర్చుల విషయానికి వస్తే జూలై అంటే 5 వీక్స్లో కూడా కొత్త ఖర్చులు అధికంగానే ఉంటాయి. అంటే ఆధ్యాత్మిక మాసం కాబట్టి గుళ్ళకి గోపురాలకి కొంత ఖర్చు అవ్వచ్చు. ఖర్చు అయినా కూడా పర్లేదు. దానివల్ల మనకి పాజిటివిటీ, అంటే ఏదైనా టెంపుల్ విజిట్ చేయటం కానీ, ఎక్కువ దైవారాధనలో గడపడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి ఈ మాసంలో. బంధుమిత్రులను కలుసుకోవడం కానీ, కొంచెం తీర్థయాత్ర దర్శనాలు ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్స్పెన్సెస్ రీత్యా జరిగిన ఎక్స్పెన్సెస్ అనేవి పాజిటివ్గానే మీకు ఉంటాయి. ఎందుకంటే మీకు దైవ బలం పెరిగే మాసం కాబట్టి. ఈ మాసంలో ఫెస్టివల్స్ అలాగేనే ఉంటాయి. అలాగే మీకు కూడా ఆధ్యాత్మిక చింతన, పాజిటివ్ స్ట్రెంగ్త్, డివైన్ బ్లెస్సింగ్స్ కూడా అలాగే ఉండే అవకాశాలు అయితే కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఏం చెప్పానంటే హెల్త్ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అధిక ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా వయసు పెద్దగా ఉన్న వాళ్ళకైతే కొంచెం జాయింట్ పెయిన్స్ ఇలాంటి విషయాల్లో జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలి. సంతాన విషయాల్లో కూడా శ్రద్ధ అవసరం. అంటే సంతాన విషయాలు పురోభివృద్ధిగానే ఉంటాయి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో. సో అన్ని రంగాల వాళ్ళకి కూడా పాజిటివ్గానే ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రేమ విషయాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. పాజిటివ్గా, అంటే పెద్దల వరకు దీన్ని తీసుకెళ్ళి పాజిటివ్ మూమెంట్ అయితే కనిపిస్తుంది ప్రేమ విషయాల్లో కూడా. ఇక ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా శనివారాలు దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని పఠించుకోవటము, అలాగే హనుమాన్ చాలీసా పఠించడము, శని మంత్రాన్ని పఠించడం, ఇది చేయటం వల్ల ఏ విషయాల్లో నెగిటివ్గా ఉంది కర్కాటక రాశి వారికి నేను చెప్పున్నాను కాబట్టి ఆ విషయాల్లో కొంత మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అంటే పరిస్థితులు అన్నవి మీ అదుపులో ఉంటాయన్నమాట. మరీ నెగిటివ్గా వెళ్లకుండా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండొచ్చు, జీవిత భాగస్వామి హెల్త్ కండిషన్స్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, కొంచెం మేజర్ వర్క్స్లో ఆటంకాలు పడవచ్చు. అంటే అదృష్టం ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం. కర్కాటక రాశి వారికి జూలై 1, 2, 3
ఈ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13, 14, 15, 16, 17, 18, 19 ఆల్మోస్ట్ చూడండి ఫస్ట్ డేట్ నుంచి 19 డేట్ వరకు పాజిటివ్గానే ఉంది కర్కాటక రాశి వారికి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, రాని బాకీలు వసూలవుతాయి. ఇక అన్ని రంగాల వాళ్ళకి, మార్కెటింగ్, బ్యాంకింగ్ సెక్టార్లో, మెడికల్ రంగం వాళ్ళకి, అకౌంటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, రైతులకు, వీళ్ళందరికీ కూడా బిజినెస్ పీపుల్కి ఆల్మోస్ట్ ఫస్ట్ డేట్ నుంచి 19 డేట్ వరకు థింగ్స్ అనేవి పాజిటివ్ మూమెంట్లో ఉంటాయి. తర్వాత 2021 డేట్స్ అనేవి కొన్ని థాట్స్ చేస్తారు, అది ఇంప్లిమెంటేషన్ అయితే కాదు. 2021 ఓన్లీ థాట్ ప్రాసెస్ వరకు పాజిటివ్గా ఉంటుంది, మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. తర్వాత 22, 23 డేట్స్ మళ్ళీ ఆధ్యాత్మికంగా ఏదైనా గుళ్ళు సందర్శించడం, ఆ టైంలో పాజిటివిటీ ఉంది. 24, 25 థాట్ వరకే ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ అన్నది చేయదు. 24, 25 డేట్స్, ఇంకా 26, 27, 28, 29, 30, 31 డేట్స్ అని కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి జూలై 5 వారాలు కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్వస్తి.